So welcome back to Physics Vidya channel. My name is Srinivas. ఆల్రెడీ మనం ఐఐటి నీట్కి సంబంధించిన ఫిజిక్స్ కాన్సెప్ట్ సిరీస్ స్టార్ట్ చేసాము. ఆ సిరీస్లో ఫస్ట్ రే ఆప్టిక్స్ తీసుకున్నాను. రే ఆప్టిక్స్ అనేది క్లియర్గా జరుగుతూ వెళ్తుంది. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్లో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇంట్రడక్షన్, ప్లెయిన్ మిర్రర్ యొక్క ఇమేజ్ ప్రాపర్టీస్ వరకు డిస్కస్ చేసాం. సో దాని కంటిన్యూషన్ అనమాట. ఎవరైనా చూడకపోతే ఒకసారి మళ్ళీ పార్ట్ 1 చూసి పార్ట్ 2కి రండి. సో ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్ అంతా కూడాను. అండ్ ఈ రే ఆప్టిక్స్లో మనం ప్లెయిన్ మిర్రర్ పార్ట్లో ఉన్నాం. ప్లెయిన్ మిర్రర్లో ఇమేజ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఫస్ట్ పార్ట్లో కంప్లీట్ అయ్యాయి. సెకండ్ పార్ట్లో దానికి సంబంధించి చిన్న చిన్న సమ్స్ అంటే కంటెంట్కి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ రొటేషన్ ఆఫ్ ద మిర్రర్, నెక్స్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ చెప్పుకుంటాం. ఓకే, సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటిన్యూస్గా కంటెంట్ డెలివరీ అవుతూనే ఉంటుంది ఫిజిక్స్ విద్యా ఛానల్లో. అండ్ లెట్ us స్టార్ట్. సో రే ఆప్టిక్స్ రిఫ్లెక్షన్ పార్ట్ 2లో ఆల్రెడీ పార్ట్ 1లో మనం ఏం డిస్కస్ చేసాము. సో ప్లెయిన్ మిర్రర్, ఇమేజ్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం. ఇమేజ్ ప్రాపర్టీస్లో ఏం డిస్కస్ చేసాం, విర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది ఫర్ ఏ రియల్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ అనేది డిస్కస్ చేసాము. సో ఆబ్జెక్ట్ సైజ్ షుడ్ బి ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. సో ఇది కూడా డిస్కస్ చేసాము. నెక్స్ట్ లాటరల్ ఇన్వర్షన్ జరుగుతుందని కూడా డిస్కస్ చేసాం. ఈ 4 ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం. ఈ 4 ప్రాపర్టీస్ మీద సో కొంచెం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే ముందుకు వెళ్ళిపోదాం. సో ఇది నా ప్లెయిన్ మిర్రర్, దిస్ ఈజ్ మై పాయింట్ ఆబ్జెక్ట్. ఈ పాయింట్ ఆబ్జెక్ట్కి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ సేమ్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉందో మిర్రర్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. సో పర్పెండిక్యులర్ టు ది మిర్రర్, రిమెంబర్ ద పాయింట్ పర్పెండిక్యులర్ టు ది మిర్రర్, u ఈజ్ ఈక్వల్ టు v పర్పెండిక్యులర్ టు ది మిర్రర్. ఇది మిర్రర్ అయితే ఈ మిర్రర్కి పర్పెండిక్యులర్గా సో ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో సపోజ్ మై మిర్రర్ ఈజ్ లైక్ దిస్, ఇలా ఉంది. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, రాంగ్. సో అది కరెక్ట్ కాదు. మరి ఎట్లాగా, ఎగ్జాక్ట్గా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే పర్పెండిక్యులర్ డ్రా చేయండి, మిర్రర్కి పర్పెండిక్యులర్ డ్రా చేయండి. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ ఫామ్ హియర్, పర్పెండిక్యులర్గా ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడి నుంచి ఓ రే తీసుకోండి, ఇలా వెళ్ళింది ఇన్సిడెంట్ రే. ఇక్కడి నుంచి ఓ రే తీసుకోండి, ఇలా వెళ్ళింది. ఓకేనా, దీని రిఫ్లెక్టెడ్ రే ఎలా వెళ్ళింది, దీని రిఫ్లెక్టెడ్ రే ఎలా వెళ్ళింది, రెండింటిని ఎక్స్టెండ్ చేసుకోండి, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ మై ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ మై ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే, దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే. ఈ 2 రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అయ్యే ఛాన్స్ లేదు మిర్రర్ ముందు. ఇది మిర్రర్ ముందు మీట్ అయ్యే ఛాన్స్ లేదు. మీరు బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకున్నారు, బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. సో పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అవ్వదు. రాంగ్, దట్ ఈస్ రాంగ్. ఇది 1 ఎగ్జాంపుల్. సో దీని తర్వాత సింపుల్ ఒక ప్రాబ్లం చేద్దాం. సో ప్రాబ్లం వచ్చేసి ఇది నా కోఆర్డినేట్ సిస్టమ్. ఈ కోఆర్డినేట్ సిస్టంలో ఆబ్జెక్ట్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ దగ్గర ఉంది. ఆబ్జెక్ట్ 2 సెంటీమీటర్స్ దగ్గర ఉంది. ఇది ఆరిజిన్ అనుకుంటే 2 సెంటీమీటర్స్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, ఇక్కడ ఉంది. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, అంటే ఇది నా ప్లెయిన్ మిర్రర్, ఇది ప్లెయిన్ మిర్రర్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని చెప్పా. ఇది ఎంత డిస్టెన్స్లో ఉందో, సారీ ఒకసారి చూడండి, క్వశ్చన్ మళ్ళీ చెప్తాను. సో ఈ కోఆర్డినేట్ సిస్టంలో 45 డిగ్రీస్లో నా మిర్రర్ ఉంది. 45 డిగ్రీస్లో మిర్రర్ ఉంది.
సో ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఎక్కడ 2 సెంటీమీటర్స్ దగ్గర ఉంది, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సో ఇమేజ్ ఫార్మేషన్కి ఏం చెప్పాను? సో ఇమాజిన్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద మిర్రర్. మిర్రర్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి. మిర్రర్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నారనుకోండి, ఇఫ్ యూ ఎక్స్టెండ్ ద మిర్రర్ లైక్ దిస్, ఇలా మిర్రర్ని ఎక్స్టెండ్ చేసుకుంటే మిర్రర్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది. ఇది మిర్రర్ నుంచి పర్పెండిక్యులర్, ఆబ్జెక్ట్ నుంచి వచ్చి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది, మిర్రర్ నుంచి ఇమేజ్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఈ సిచ్యువేషన్లో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఇమేజ్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఇమేజ్. సో ఇమేజ్ కోఆర్డినేట్స్ చెప్పండి. ఇమేజ్ కోఆర్డినేట్స్ చెప్పాలి అంటే ఇది -2, ఇది 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకే, ఇది 45 డిగ్రీస్, ఇది 45 కాబట్టి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్నది ఇది 45, రైట్? ఇది 45, ఇది 45 అయినప్పుడు ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఇది కూడా 45. సో ఇది 90 డిగ్రీస్ పర్పెండిక్యులర్ కాబట్టి ఇది కూడా 45, అండ్ ఆబ్వియస్లీ ఇది కూడా 45. అర్థమవుతుందండి? ఇలాగా దిస్ ఈజ్ 45, దిస్ ఈజ్ 45. ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ రాసి దిస్ ఈజ్ 45 అండ్ దిస్ ఈజ్ 45, ఆల్ 45 డిగ్రీస్లో ఉన్నాయి. ఓకే, సో నౌ ఇది ఆబ్జెక్ట్ లొకేషన్. సో ఆబ్జెక్ట్ లొకేషన్ నుంచి ఇది 45 డిగ్రీస్లో ఉంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 45 డిగ్రీస్లో ఉంది. ఏమని రాయొచ్చు? దీన్ని ఏమని రాయొచ్చు? 2 cos 45 అని రాయొచ్చు. సో ఇలా ఒక రే ఉంది 2, ఇది 45 డిగ్రీస్, ఎలా రాయొచ్చు? 2 cos 45. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 cos 45? 2 into cos 45 is 1/√2. సో √2 టైమ్స్. సో ఈ లెంత్ వచ్చేసి నాకు √2 వచ్చింది. డెఫినెట్గా ఈ లెంత్ కూడా √2 వస్తుంది. ఓకే, ఈ లెంత్ కూడా √2 వస్తుంది. ఓకే, సో ఇది √2 అయినప్పుడు ఇది √2 అవుతుంది. అప్పుడు ఇది ఎంత చూద్దాం. ఈ డిస్టెన్స్. సో ట్రయాంగిల్ ఎలా డ్రా చేస్తున్నాను చూడండి. ఇది 2, ఇది √2 అండ్ దిస్ ఈజ్ పర్పెండిక్యులర్. దిస్ ఈజ్ పర్పెండిక్యులర్. ఓకే, దిస్ ఈజ్ 45 డిగ్రీస్. సో ఇది పర్పెండిక్యులర్ కాబట్టి పర్పెండిక్యులర్కి ఆపోజిట్గా ఉన్నది హైపోటెన్యూస్. సో పర్పెండిక్యులర్కి ఆపోజిట్గా ఉన్నది హైపోటెన్యూస్ అంటే ఇది కూడా √2. √2² + √2² = 2. దిస్ ఈజ్ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ 2 రావాలంటే ఇక్కడ కూడా √2 ఉండాలి. సో ఇది కూడా √2 అవుతుంది, ఇది కూడా √2 అవుతుంది. సో ఇన్ మై ఆన్సర్ దిస్ లైన్, ఈ లైన్ వాల్యూ కూడా √2. సో ఇది √2, ఇది √2. హైపోటెన్యూస్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకేనా? 2. సో ఇమేజ్ కోఆర్డినేట్స్ ఏమవుతాయి? y యాక్సిస్ మీద -2, x యాక్సిస్ మీద 0. -2, 0 ఇస్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్. మళ్ళీ చెప్తాను చూడండి, ఇది -2 దగ్గర ఉంది. ఓకే, -2 డిగ్రీస్ ఉంది, ఇది 45 డిగ్రీస్, ఇది 45, ఇది 45, ఇది 45, ఇది 45. ఈ వాల్యూ √2 అవుతుంది, ఈ వాల్యూ కూడా √2 అవుతుంది. దిస్ వాల్యూ √2 అండ్ దిస్ వాల్యూ √2. ఆబ్వియస్లీ దిస్ వాల్యూ √2. √2 స్క్వేర్ రూట్ ఆఫ్ √2² అండ్ √2², 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 is 2. సో దిస్ కోఆర్డినేట్ వాల్యూ ఇస్ 2 వచ్చింది. అంటే సింపుల్గా మీరు చెప్పాలంటే ఇలాగ మిర్రర్ ఉన్నప్పుడు, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇక్కడ ఇమేజ్ పడుతుంది. -2 సెంటీమీటర్స్ దగ్గర x యాక్సిస్ మీద ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు -2 సెంటీమీటర్స్ దగ్గర y యాక్సిస్ మీద ఇమేజ్ పడుతుంది. ఎందుకంటే పర్పెండిక్యులర్ కాబట్టి. -2, 0. ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద మిర్రర్ అన్నప్పుడు. ఓకే, అండ్ అనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసి, సో మనం అన్నీ కూడా మనం ఏ సమ్ చేసినా ఏం చేసినా మనకు ఉన్న 4 రిజల్ట్స్, ఈ 4 రిజల్ట్స్ని బేస్ చేసుకుంటే మనము చెప్తాం. సో సపోజ్ దిస్ ఈజ్ మై ప్లేన్ మిర్రర్. సో ఇక్కడెక్కడో ఆబ్జెక్ట్ ఉంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇక్కడ ఫామ్ అవుతుందా? నో, రాంగ్. అక్కడ ఫామ్ అవుతుంది. ఏం చేయాలి? ఏం చేద్దామో చూడండి. 2 రేస్ తీసుకున్నాను. ఒక ఇన్సిడెంట్ రే, ఇన్సిడెంట్ ఆన్ ద మిర్రర్, అండ్ అనదర్ ఇన్సిడెంట్ రే, ఇన్సిడెంట్ ఆన్ ద మిర్రర్. 2 రేస్ ఇలా ఇన్సిడెంట్ అయ్యి, దిస్ ఈజ్ మై ఇన్సిడెంట్ రే 1, దిస్ ఈజ్ మై ఇన్సిడెంట్ రే 2. ఈ 2 మీట్ అయ్యే చోట ఆబ్జెక్ట్ ఉంది. వెరీ గుడ్.
ఇవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది ఇట్లాగా. సో ఇన్సిడెంట్ రే విల్ రిఫ్లెక్ట్ లైక్ దిస్. దిస్ ఈజ్ మై ఇన్సిడెంట్ రే నార్మల్ దగ్గర ఇది నార్మల్, ఇది పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ నుంచి రిఫ్లెక్టెడ్ రే ఇలా వెళ్ళిపోతుంది. ఫర్ ఇన్సిడెంట్ రే 1, రిఫ్లెక్టెడ్ రే 1. సిమిలర్లీ ఫర్ ఇన్సిడెంట్ రే 2కి రిఫ్లెక్టెడ్ రే 2 ఇలా వెళ్తుంది. ఇది నార్మల్. దిస్ ఈజ్ మై ఇన్సిడెంట్ రే 1 అండ్ దిస్ ఈజ్ మై రిఫ్లెక్టెడ్ రే 2. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే 2, దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే 2. ఈ రెండు మీట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ మీట్ అవ్వవు. కాబట్టి మీరు ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు. ఎక్స్టెండ్ చేసుకుంటే ఆ రెండు ఒక చోట మీట్ అవుతాయి. రెండు కూడా ఇక్కడ మీట్ అయ్యాయి, చూసారా? సో మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు. నో. సో మీరు జస్ట్ ఎక్స్టెండ్ చేసుకుంటే, మిర్రర్ని ఎక్స్టెండ్ చేసుకున్నట్టు ఊహించుకుంటే ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్, ఇలా ఫామ్ అవుతుంది. సో మీరు ఇక్కడ నుంచి ఇది చూడలేకపోవచ్చు, ఎందుకంటే మీరు రిఫ్లెక్టెడ్ రేస్, ఎక్స్ట్రీమ్ రిఫ్లెక్టెడ్ రేస్ ఉన్న దగ్గర మీరు నుంచున్నారనుకోండి, దెన్ యూ కెన్ ఏబుల్ టు సీ ద ఇమేజ్ని క్లియర్గా చూడగలరు. మీరు ఇక్కడ నుంచి చూడలేకపోవచ్చు, బట్ ఇమేజ్ అయితే ఇక్కడే ఫామ్ అవుతుంది. మీరు చూస్తారా చూడరా అనేది కాదు పాయింట్ ఏంటంటే ఆబ్జెక్ట్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఇమేజ్ కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్లోనే పడుతుంది. అది చూస్తారా చూడరా అనేది ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ పొజిషన్. ఇఫ్ యూ ఆర్ ఇన్ ద ఫీల్డ్ వ్యూ ఆఫ్ దిస్ మిర్రర్, ఈ మిర్రర్ యొక్క ఎక్స్ట్రీమ్ ఎండ్స్ నుంచి వచ్చే రిఫ్లెక్టర్ రేస్ వెళ్ళే చోట ఉన్నారనుకోండి, డెఫినెట్గా ఈ ఇమేజ్ని చూస్తారు. సో దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. అంటే ఏమవుతుంది, సో ఇది నా ప్లెయిన్ మిర్రర్ అయితే ఇక్కడెక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దగ్గరే పడుతుంది, ఇక్కడెక్కడ పడదు. ఇది రాంగ్. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఆబ్జెక్ట్స్ చూసాం కదండి ఇప్పుడు దాకా. పాయింట్ ఆబ్జెక్ట్స్లో ఇమేజ్ ఫార్మేషన్ ఎలా పడుతుందో చూసాం. ఒకవేళ ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్స్ ఆల్రెడీ నేను చెప్పేసాను ప్లెయిన్ మిర్రర్ ప్రాపర్టీస్లో సేమ్ సైజు సేమ్ ఇది పడాలి అని చెప్పాను. బట్ ఇంకొకసారి అసలు ఇమేజ్ ఒకవేళ ఎక్స్టెండెడ్ ఇమేజ్ అంటే పాయింట్ ఆబ్జెక్ట్ కాకుండా ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ అయితే ఎట్లా ఇమేజ్ పడుతుంది. సో దిస్ ఈజ్ మై ప్లెయిన్ మిర్రర్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్లెయిన్ మిర్రర్ దెర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ కాల్డ్ ఏబి అని ఆబ్జెక్ట్ ఉంది. సో దీనికి ఇమేజ్ ఎలా పడుతుంది? అకార్డింగ్ టు అవర్ రూల్స్ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దగ్గర ఇమేజ్ పడుతుంది. ఏకి కరస్పాండింగ్ ఏ డాష్ పడుతుంది, బి కరస్పాండింగ్ బి డాష్ పడుతుంది. అకార్డింగ్ టు అవర్ దిస్ రూల్, ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఇమేజ్ కూడా పర్పెండిక్యులర్గా అంతే డిస్టెన్స్లో ఉంటుంది. సో ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే 2 రేస్ తీసుకోండి. దిస్ ఈజ్ మై 1 రే, ఇన్సిడెంట్ ఆన్ ద మిర్రర్ అండ్ రిఫ్లెక్ట్ లైక్ దిస్. ఇట్ విల్ రిఫ్లెక్ట్ లైక్ దిస్. ఇలా వెళ్ళిపోయింది. ఇది రిఫ్లెక్టెడ్ రే 1. సో సిమిలర్లీ పర్పెండిక్యులర్గా ఒక రే తీసుకోండి ఈ పాయింట్ దగ్గర, ఏ పాయింట్ దగ్గర నుంచి. దిస్ ఈజ్ మై సెకండ్ ఇన్సిడెంట్ రే. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే 1, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే 2. సో ఇది ఎలా వస్తుంది? సేమ్ డైరెక్షన్లో వెనక్కి వచ్చేస్తే పర్పెండిక్యులర్ ఇన్సిడెంట్స్ కాబట్టి ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0, రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఈజ్ ఆల్సో 0. సో ఈ రెండు మీట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ 2 రిఫ్లెక్టర్ రేస్ మీట్ అయ్యే ఛాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ లేదు. సో బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకుంటే చూసారా? సో ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది ఎక్స్టెండెడ్ రిఫ్లెక్టెడ్ రే 1, ఇది ఎక్స్టెండెడ్ రిఫ్లెక్టెడ్ రే 2. సో ఎక్స్టెండెడ్ కాబట్టి విర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. రిఫ్లెక్టెడ్ రే కాబట్టి ఇమేజ్, ఎక్స్టెండెడ్ కాబట్టి విర్చువల్ ఇమేజ్. ఓకే. సో మనకి తెలియాల్సింది ఏంటంటే రేస్ డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇన్సిడెంట్ రే స్ట్రైక్ అయింది, నార్మల్ నుంచి సేమ్ యాంగిల్లో వెళ్ళిపోయింది. ఇన్సిడెంట్ రే స్ట్రైక్ అయింది మిర్రర్ని, సేమ్ అదే పాత్ర వెనక్కి వచ్చేస్తుంది. ఈ రెండు మీట్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకటి ఇలా వెళ్తుంది, ఒకటి ఇలా వెళ్తుంది. ఈ రెండు మీట్ అయ్యే ఛాన్స్ లేదు. మీరు ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి విర్చువల్. సో రిఫ్లెక్టెడ్ రేస్ కాబట్టి విర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది. సిమిలర్లీ అట్లాగే ఇక్కడ కూడా. సో ఇన్సిడెంట్ రే ఇలా వెళ్తుంది, ఇలా వెనక్కి వచ్చేస్తుంది. ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది.
దిస్ ఈజ్ హౌ ఏ ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ ఏ ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్. పాయింట్ ఆబ్జెక్ట్ కాకుండా ఎక్స్టెండ్ ఆబ్జెక్ట్స్లో ఇలా ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో ఈ ఎక్స్టెండ్ ఆబ్జెక్ట్సే సరిగ్గా లేవు, డిఫరెంట్గా ఉన్నాయి. చూద్దాం. దిస్ ఈజ్ మై ప్లేన్ మిర్రర్. నా ఏ బార్ బి బార్ ఇలా ఉంది, ఏబి ఇలా ఉంది. ఎలా పడుతుంది ఇమేజ్? ఇలాగా ఏ డాష్ బి డాష్ రాంగ్, ఇలా పడదు. ఎందుకు పడదంటే ఈ పాయింట్ నుంచి ఏ ఎంత డిస్టెన్స్లో ఉందో అంతే డిస్టెన్స్లో ఏ డాష్ ఉండాలి. ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్గా బి ఎంత డిస్టెన్స్లో ఉందో అంతే డిస్టెన్స్లో బి డాష్ ఉండాలి. సార్ అది కదా రూల్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా, అన్ని పాయింట్స్ పర్పెండిక్యులర్గా ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి. సో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. సో ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్గా ఎక్స్ డిస్టెన్స్ ఉంటే ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్గా సేమ్ ఎక్స్ డిస్టెన్స్లో ఏ ఉంటుంది. ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్గా వై డిస్టెన్స్లో ఉంటే బి డాష్ కూడా వై డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈ రెండు పాయింట్ని ఇలా కలుపుకోండి. సో ఏబీకి ఏ డాష్ బి డాష్ ఇలా ఫామ్ అవుతుంది. ఏబీ ఇలా ఉంటే ఏ డాష్ బి డాష్ ఇలా ఫామ్ అవుతుంది. లాటరల్ ఇన్వర్షన్ జరుగుతుంది. ఇది చూడండి, ఇది రైట్ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. ఏ ఈజ్ ఇన్ రైట్ సైడ్, బి ఈజ్ ఇన్ లెఫ్ట్ సైడ్. సో మీరు చూడండి, ఇక్కడికి వస్తే ఏ ఈజ్ ఇన్ లెఫ్ట్ సైడ్, బి ఈజ్ ఇన్ రైట్ సైడ్. లెఫ్ట్ బికమ్స్ రైట్, రైట్ బికమ్స్ లెఫ్ట్. సో లాటరల్ ఇన్వర్షన్ అనమాట. ఓకే. సో ఏ అనేది రైట్ సైడ్ ఉంది ఆబ్జెక్ట్కి, నాకు ఆబ్జెక్ట్కి రైట్ సైడ్. ఆబ్జెక్ట్ ఏ పాయింట్, ఆబ్జెక్ట్ యొక్క ఏ పాయింట్ రైట్ సైడ్ ఉంది, బి పాయింట్ లెఫ్ట్ సైడ్ ఉంది. దిస్ ఈజ్ మై ఏ పాయింట్ అండ్ దిస్ ఈజ్ మై బి పాయింట్, రైట్ లెఫ్ట్. సో ఇలా వచ్చేసేటప్పటికి ఏమేమైపోయింది, లెఫ్ట్ అయింది, బి రైట్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ లాటరల్ ఇన్వర్షన్. ఓకే. నెక్స్ట్ clock problems. చూద్దాం. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్లేన్ మిర్రర్ దెర్ ఈజ్ ఏ క్లాక్. సో ఈ క్లాక్ ఉంది. ఈ క్లాక్ యాక్చువల్గా ఇలా ఉంది, నెంబర్స్ లేవు. ఎంత ఇండికేట్ చేస్తుంది? 3 and 12, 3 o'clockని ఇండికేట్ చేస్తుంది. ఇమేజ్ ఎలా పడుతుంది? ఇమేజ్ ఎలా పడుతుందా? నో, రాంగ్. ఎందుకు? ఈ పాయింట్ ఇక్కడి నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో ఇక్కడి నుంచి సేమ్ డిస్టెన్స్లో ఆ పాయింట్ ఉండాలి, అంటే ఇది ఇలా పడాలి. ఓకే. సో ఈ పాయింట్ పర్పెండిక్యులర్గా మిర్రర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో అంతే డిస్టెన్స్లో ఇమేజ్ కూడా ఉండాలి. ఓకే. సో అంటే ఇమేజ్ ఇలా పడుతుంది. సో అంటే ఇది 3 o'clock చూపిస్తుంటే ఇది ఎంత చూపిస్తుంది? 9 o'clock చూపిస్తుంది. దిస్ ఈజ్ 9 రైట్, దిస్ ఈజ్ 12. సో 9 o'clock చూపిస్తుంది. సో అట్లా కాకుండా మీకు ఒక సర్టెన్ ఇది 3 o'clock అని చూపిస్తుంటే ఇది 9 o'clock అని చూపిస్తుంది. అట్లా కాకుండా జనరల్గా ఒక సమ్ ఇచ్చాడు, 2 hours 35 minutes 15. 2 hours 35 minutes 15 అనేది ఫస్ట్ క్లాక్, ఆబ్జెక్ట్ క్లాక్. అయితే ఇమేజ్ క్లాక్ ఎంత చూపిస్తుంది? సో ఇలా ఇవన్నీ డ్రా చేయాల్సిన అవసరం లేకుండా ట్రిక్ ఏంటంటే చూడండి. సో 12 hours ఉంది కదా, ఈ 12 hours ఐ కెన్ రైట్ 11 hours 59 minutes 60 seconds కింద డ్రా చేశా. రాసి అందులోంచి ఇది తీసివేయండి, 2 సబ్ట్రాక్ట్ చేయండి, 35 15. యూ విల్ గెట్ ఆన్సర్ 9 24 45. సో దిస్ ఈజ్ యువర్ ఇమేజ్ టైం. ఆబ్జెక్ట్ కనుక ఇది చూపిస్తే ఇమేజ్ ఇది చూపిస్తుంది. అట్లా ఏదైనా సరే. సో ఒకవేళ ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఇచ్చి ఏదో ఒక టైం ఇచ్చి ఇమేజ్ టైం ఎంత అవుతుందంటే 11:59 minutes 60 seconds నుంచి ఆ ఇచ్చిన ఆబ్జెక్ట్కి ఇచ్చిన టైంని తీసేస్తే వచ్చేదే మీకు ఇమేజ్ టైం అనమాట. ఆబ్జెక్ట్ టైం అండ్ ఇమేజ్ టైం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. ఓకేనా.
ఓకే. ఎస్. సో మీకు ముఖ్యంగా చెప్పేది, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, 1 minute. ఎస్, రే డయాగ్రామ్స్ నేను డ్రా చేసేవి బోర్డు మీద ఏవైతే డ్రా చేస్తున్నానో అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్ ఈజీ వెన్ యూ ప్రాక్టీస్ మోర్. ఒక్కసారే లాజిక్ నేర్చుకుంటారు. ప్రాక్టీస్ మట్టుకి ఎన్నిసార్లు ఎక్కువ చేస్తే అంత బాగా వస్తుంది. రే డయాగ్రామ్స్ డ్రా చేయడం కానీ, ఆ లాజిక్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఈజీగా ఇంప్లిమెంట్ చేయడం కానీ ఎప్పుడు వస్తుంది అంటే, ఒక్కసారి విన్నంత మాత్రాన, ఒకసారి లాజిక్ తెలిసినంత మాత్రాన రాదు. డెఫినెట్గా చెప్తున్నాను. సో మీకు ఖచ్చితంగా దేని మీద గ్రిప్ రావాలి, ఫిజిక్స్లో మంచి గ్రిప్ రావాలి, లేదా ఫిజిక్స్లో మంచి మార్క్స్ రావాలి, ఐఐటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేయాలంటే రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. మనం బోర్డు మీద ఏవైతే డిస్కస్ చేస్తున్నామో అవన్నీ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఒక్కసారి మీ అంతా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. అలా రే డయాగ్రామ్స్ డ్రా చేయగలుగుతున్నారా, అలా ప్రాబ్లమ్ చేయగలుగుతున్నారా అయితే చాలు. డోంట్ బై హార్ట్ చేయటం, ప్లేన్ మిర్రర్ ప్రాపర్టీస్ 4 ఉంటాయి, ఇవన్నీ బై హార్ట్ చేయటం కాదు. ఇన్ జనరల్గా మీలోంచి ఆ థాట్ రావాలి. ఆ థాట్ వచ్చేసిన తర్వాత ఆ ప్రాసెస్ అలా వెళ్ళిపోతూ ఉండాలి. సో అది ఎప్పుడు వస్తుంది, నాకైనా మీకైనా చెప్తాను చూడండి. ఒక్కసారి కాన్సెప్ట్ చదువుతాం, ఒకసారి సబ్జెక్ట్ నేర్చుకుంటాం, లాజిక్ ఒక్కసారే తెలుస్తుంది. లాజిక్ ఈజ్ ఓన్లీ వన్స్. లాజిక్ తెలిసిన తర్వాత ప్రాక్టీస్ మోర్. మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే, ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రొటేషన్ ఎఫెక్ట్ ఆఫ్ ప్లేన్ మిర్రర్. ఇందులో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి రొటేషనల్ ఎఫెక్ట్ ఇన్ ప్లేన్ మిర్రర్స్. సో ప్లేన్ మిర్రర్స్లో రొటేషనల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? సో ప్లేన్ మిర్రర్లో రొటేషనల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ కేసు వచ్చేసి ఆబ్జెక్ట్ ఆర్ ఇన్సిడెంట్ రే rotated at an angle theta in clockwise direction. సో ఆబ్జెక్ట్ కానీ ఆర్ ఇన్సిడెంట్ రే కానీ రొటేట్ అయింది at an angle theta in clockwise direction. The rotation in the image or reflected ray is dash. అంటే నాకు ఒక ప్లేన్ మిర్రర్ ఉంది. ఈ ప్లేన్ మిర్రర్ ముందు ఒక సర్టెన్ డిస్టెన్స్లో ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ ఉంది. సో ప్లేన్ మిర్రర్ ఈజ్ ఫిక్స్డ్, మిర్రర్ ఏమీ రొటేట్ అవ్వట్లేదు, మిర్రర్ మాత్రం ఫిక్స్డ్గా ఉంది. ఆబ్జెక్ట్ని రొటేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని సర్టెన్ యాంగిల్ ఇక్కడికి రొటేట్ చేస్తుంది. ఇది న్యూ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బై రొటేటింగ్ థీటా. సో ఇమేజ్ ఎంత రొటేట్ అవుతుంది, ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ దీనికి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది చూడండి. ఎగ్జాక్ట్లీ సేమ్ డిస్టెన్స్, ఇది ఎంత డిస్టెన్స్లో ఉందో అంతే డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. సార్ నో దిస్ ఈజ్ మై ఇమేజ్, ఫస్ట్ ఇమేజ్ పొజిషన్. దిస్ ఈజ్ మై ఇన్సిడెంట్ రే, కరస్పాండింగ్లీ దిస్ ఈజ్ మై రిఫ్లెక్టెడ్ రే మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఎక్స్టెండెడ్ రిఫ్లెక్టెడ్ రే వల్ల ఫామ్ అయ్యే ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఓకే. మీరు ఆబ్జెక్ట్ని రొటేట్ చేశారు, ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రే ఇన్సిడెంట్ రే. ఇది ఆబ్జెక్ట్ని రొటేట్ చేస్తే థీటా యాంగిల్ ఎలా రొటేట్ చేస్తే, సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇనిషియల్గా మార్కర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇమేజ్ పడింది. మార్కర్ని ఇలా రొటేట్ చేస్తా, ఎంత యాంగిల్ రొటేట్ చేస్తా, థీటా యాంగిల్ రొటేట్ చేస్తా. థీటా యాంగిల్ రొటేట్ చేసినప్పుడు ఇమేజ్ ఎలా పడుతుంది, ఇమేజ్ ఎలా పడుతుందో చూద్దాం. దిస్ ఈజ్ మై ఇన్సిడెంట్ రే, అండ్ ఫర్ ద మిర్రర్ దిస్ ఈజ్ నార్మల్. మిర్రర్కి దిస్ ఈజ్ మిర్రర్, ఈ మిర్రర్కి ఎగ్జాక్ట్గా 90 degreesలో ఉంది కాబట్టి దిస్ ఈజ్ నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుందండి, ఈ ఓ డాష్ అనేది న్యూ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ థీటా యాంగిల్ చేస్తుంది. సో రిఫ్లెక్టెడ్ రే ఆల్సో మేక్స్ ఎన్ యాంగిల్ థీటా. దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే, ఇది కూడా థీటా యాంగిల్ చేస్తుంది.
ఓకేనా. ఇది నార్మల్ కాబట్టి ఫస్ట్ కేసులో నార్మల్ ఇన్సిడెన్స్ కాబట్టి ఇన్సిడెంట్ రే ఇలా వెళ్ళింది, రిఫ్లెక్టర్ రే వెనక్కి వచ్చేసింది, దాన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. బట్ సెకండ్ కేసులో మీరు ఆబ్జెక్ట్ని రొటేట్ చేశారు కాబట్టి, థీటా యాంగిల్ రొటేట్ చేశారు కాబట్టి ఈ నార్మల్ ఇలాగే ఉంటుంది. ఇది మిర్రర్కి నార్మల్ ఇలాగే ఉంది. నార్మల్ తోటి ఆబ్జెక్ట్స్ న్యూ పొజిషన్ మేక్స్ ఎన్ యాంగిల్ థీటా. సో రిఫ్లెక్టెడ్ రే ఆల్సో మేక్స్ ఎన్ యాంగిల్ థీటా విత్ ద నార్మల్. సో దీన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోండి వెనక్కి. సో ఈ రే మీద ఎక్కడో చోట ఏదో ఒక చోట ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎస్ఆర్ రిఫ్లెక్టెడ్ రే మీద ఒక చోట ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది చూడండి. సేమ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అవ్వాలి. సో చూసారా, ఇది ఈ ఆబ్జెక్ట్కి ఈ ఇమేజ్ చూడండి, ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ అంతే ఉంటుంది. పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ ఆబ్జెక్ట్ న్యూ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ ఇమేజ్ న్యూ పొజిషన్. సో ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఓకేనా. ఓకే. సో దిస్ ఈజ్ న్యూ ఇమేజ్ పొజిషన్. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ న్యూ పొజిషన్ మారిపోయినప్పుడు ఇమేజ్ కూడా ఇక్కడ ఫామ్ అయింది. సో అక్కడ ఎలా ఫామ్ అయిందని చెప్పొచ్చు అంటే, మీరు ఇన్సిడెంట్ రేని ఇలా తీసుకుంటే ఇది నార్మల్ అయితే నార్మల్తో సేమ్ యాంగిల్ రిఫ్లెక్టెడ్ రే చేస్తుంది. ఆ రిఫ్లెక్టెడ్ రేని మీరు బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఆ రిఫ్లెక్టెడ్ రే మీద ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. మనకు తెలిసిన రూల్ అది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్. సో ఇమేజ్ ఫామ్ అయింది. ఓకే. సో ఇమేజ్ ఎంత రొటేట్ అయింది? ఈ యాంగిల్ రొటేట్ అయింది. ఎంత ఈ యాంగిల్ ఎంత చూడండి, ఈ యాంగిల్ ఎంత, ఈ యాంగిల్ ఎంత అండి? చూడండి, దీనికి ఆపోజిట్ యాంగిలే కదా ఇది థీటా. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ యాంగిల్ కదా ఇది థీటా. ఈ థీటాకి ఆపోజిట్ యాంగిల్. దిస్ ఈజ్ ఆల్సో థీటా. అంటే ఇఫ్ ఆబ్జెక్ట్ ఆర్ ఇన్సిడెంట్ రే రొటేటెడ్ బై అన్ యాంగిల్ theta in clockwise direction, then image or reflected ray rotated by an angle theta in anti-clockwise direction. See the direction, this is clockwise direction, this is anti-clockwise direction. అంటే ఆబ్జెక్ట్ కనుక థీటా యాంగిల్ ఇటేపు రొటేట్ అయితే ఇమేజ్ థీటా యాంగిల్ ఆపోజిట్గా రొటేట్ అవుతుంది. క్లాక్ వైజ్లో రొటేట్ అయితే ఇది యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. ఇది యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయితే ఇది క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. ఓకేనా. దిస్ ఇస్ సపోజ్ ఆబ్జెక్ట్ 30 degrees రొటేట్ అయింది క్లాక్ వైజ్. సో ఇమేజ్ ఎంత రొటేట్ అవుతుంది? ఇమేజ్ రొటేటెడ్ బై 30 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 30 degrees రొటేట్ అవుతుంది. ఓకేనా. ఓకే. దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్. వాట్ ఈస్ ద సెకండ్ కేస్? సెకండ్ కేసు మిర్రర్ ఈజ్ రొటేటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫిక్స్డ్. మిర్రర్ ఈజ్ రొటేటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫిక్స్డ్. Mirror is rotated and object is fixed. Mirror is rotated by an angle theta in clockwise direction, and then image is rotated by an angle how much, in which direction? Okay, let us take again, this is my plane mirror. So in front of the plane mirror there is an object. సో ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉందో, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే. రిఫ్లెక్టెడ్ రేని మీరు బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకుంటే దిస్ ఈజ్ మై ఎక్స్టెండెడ్ రిఫ్లెక్టెడ్ రే. సో దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ అయితే ఎక్స్టెండ్ చేసుకున్న రిఫ్లెక్టెడ్ రే మీద సేమ్ డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే. నా నేను ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఫిక్స్డ్ బట్ ఇమేజ్ ఈజ్ బట్ మిర్రర్ ఈజ్ రొటేటెడ్. This is my mirror. Mirror is rotated by an angle theta.
క్లాక్ వైజ్లో థీటా డైరెక్షన్ రొటేట్ అయింది. అంటే దిస్ ఈజ్ మై న్యూ పొజిషన్. దిస్ ఈజ్ పొజిషన్ 1, దిస్ ఈజ్ మై మిర్రర్ పొజిషన్ 1, దిస్ ఈజ్ మిర్రర్ పొజిషన్ 2 అనుకుందాం. థీటా యాంగిల్ రొటేట్ అయింది. ఇప్పుడు థీటా యాంగిల్ రొటేట్ అయినప్పుడు ఏమవుతుందంటే చూడండి. సో మిర్రర్ రొటేట్ అయినప్పుడు మిర్రర్తో పాటు నార్మల్ కూడా రొటేట్ అవుతుంది. యాక్చువల్గా మిర్రర్ ఇలా ఉన్నప్పుడు ఇది నార్మల్ సార్, దిస్ ఈజ్ నార్మల్ 1 ఇనీషియల్గా. మిర్రర్ ఇలా ఉన్నప్పుడు మిర్రర్కి పర్పెండిక్యులర్ ఇలా ఉంది. ఓకేనా? నో, మిర్రర్ పొజిషన్ చేంజ్ అయిపోయింది, థీటా రొటేట్ అయింది. సో నార్మల్ కూడా థీటా రొటేట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఎస్, మిర్రర్తో పాటు నార్మల్ కూడా రొటేట్ అయ్యి థీటా యాంగిల్ రొటేట్ అయ్యి ఇలా వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ మై న్యూ నార్మల్ యొక్క న్యూ పొజిషన్. ఓకేనా? ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్స్ మేక్స్ ఎన్ యాంగిల్ థీటా విత్ ద నార్మల్. ఆబ్జెక్ట్ నార్మల్ తోటి థీటా యాంగిల్ చేస్తుంది. ఈ మిర్రర్ మర్చిపోండి, ఇది నా న్యూ మిర్రర్. ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రే ఎలా వెళ్తుంది, నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుంది, థీటా యాంగిల్ చేస్తుంది. సో రిఫ్లెక్టెడ్ రే ఆల్సో మేక్స్ ఎన్ యాంగిల్ థీటా. సో రిఫ్లెక్టెడ్ రే కూడా ఏం చేస్తుంది, రిఫ్లెక్టెడ్ రే రాజేయండి. దిస్ ఈజ్ మై రిఫ్లెక్టెడ్ రే. రిఫ్లెక్టెడ్ రే ఆల్సో మేక్స్ ఎన్ యాంగిల్ థీటా. వై? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ షుడ్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది ఇన్సిడెంట్ రే అయితే ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇన్సిడెంట్ రే మిర్రర్ ఎప్పుడైతే తిరిగిందో నార్మల్ కూడా తిరిగింది కాబట్టి నార్మల్ థీటా యాంగిల్ తిరిగింది కాబట్టి ఇన్సిడెంట్ రే అనేది నార్మల్ తోటి థీటా యాంగిల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ రిఫ్లెక్టెడ్ రే కూడా మేక్స్ ఎన్ యాంగిల్ థీటా విత్ ద నార్మల్ అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. మనకున్న లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం ఇది థీటా యాంగిల్ చేస్తే ఇది కూడా థీటా యాంగిల్ చేస్తుంది. నో, రిఫ్లెక్టెడ్ రేని బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకోండి. ఇది కదా రిఫ్లెక్టెడ్ రే. ఈ రిఫ్లెక్టెడ్ రేని బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఎస్, రిఫ్లెక్టెడ్ రేని బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఓకే, నో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, రిఫ్లెక్టెడ్ రే మీద ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది, ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉందో మిర్రర్ దగ్గరికి, మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉందో ఇది పర్పెండిక్యులర్. సేమ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, వెయిట్. సో మిర్రర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉందో ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందో ఇమేజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా అంత ఉంటుంది. సో ఆబ్జెక్ట్ మిర్రర్ తోటి పర్పెండిక్యులర్గా ఎంత డిస్టెన్స్లో ఉందో ఇమేజ్ కూడా పర్పెండిక్యులర్గా అంతే డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. మిర్రర్ నార్మల్గా ఉన్నప్పుడు, మిర్రర్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇది ఇన్సిడెంట్ రే. సో స్ట్రైక్ అయింది, నార్మల్ ఇన్సిడెన్స్ కాబట్టి వెనక్కి వచ్చేస్తుంది రిఫ్లెక్టెడ్ రే. దాన్ని మీరు బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్గా ఎంత డిస్టెన్స్లో ఉందో ఆబ్జెక్ట్ అంతే డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అయింది. ఓకే, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మీరు ఏం చేశారు, మిర్రర్ ఇలా ఉన్న మిర్రర్ని ఇలా రొటేట్ చేశారు. ఎప్పుడైతే ఇలా రొటేట్ చేశారో దాని యొక్క నార్మల్ కూడా రొటేట్ అయిపోయింది పర్పెండిక్యులర్గా. సో ఎంత యాంగిల్, థీటా యాంగిల్ రొటేట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తే ఈ ఆబ్జెక్ట్ ఎంత యాంగిల్ చేస్తుంది, థీటా యాంగిల్ చేస్తుంది. ఇన్సిడెంట్ రే మేక్స్ ఎన్ యాంగిల్ థీటా విత్ ద నార్మల్, న్యూ నార్మల్. సేమ్ అదే యాంగిల్లో రిఫ్లెక్టర్ రే కూడా థీటా యాంగిల్ చేస్తుంది. ఎస్, థీటా యాంగిల్ చేస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటి, ఇమేజ్ కావాలి. న్యూ పొజిషన్ దగ్గర ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, మీరు ఏం చేయాలి, ఆ రిఫ్లెక్టెడ్ రేని మీరు ఇలా బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఓకే, బాగానే ఉంది. ఇది రిఫ్లెక్టెడ్ రే, ఎక్స్టెండెడ్ రిఫ్లెక్టెడ్ రే ఫర్ ద న్యూ పొజిషన్. సో ఈ న్యూ పొజిషన్ రిఫ్లెక్టెడ్ రే ఇక్కడ ఉంది కదా, ఇమేజ్ ఎక్కడ ఉంటుంది, అకార్డింగ్ టు అవర్ రూల్స్ మిర్రర్కి పర్పెండిక్యులర్గా ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది. మిర్రర్కి పర్పెండిక్యులర్గా ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉందో అంతే డిస్టెన్స్లో ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే మిర్రర్ ఎలా ఉంటే ఇమేజ్ ఆబ్జెక్ట్, మిర్రర్ ఎలా ఉంటే ఇమేజ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఇమేజ్, ఆబ్జెక్ట్కి కరస్పాండింగ్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. సో ఎంత యాంగిల్ రొటేట్ అయింది, దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద మిర్రర్. ఇంత యాంగిల్ రొటేట్ అయింది. ఎంత ఈ యాంగిల్ చూడండి,
ఈ యాంగిల్ ఎంతో ఈ యాంగిల్ కూడా అంతే కదా, 2 తీటా, తీటా ప్లస్ తీటా, తీటా ప్లస్ తీటా, 2 తీటా. చూడండి ఓకేనా, ఇది 2 తీటా కాబట్టి ఇది కూడా 2 తీటాయే. సో ఎంత యాంగిల్ రొటేట్ అవుతుంది, 2 తీటా. ఇందా ఏ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే మిర్రర్ రొటేటెడ్ బై అన్ యాంగిల్ తీటా అయితే దెన్ ఇమేజ్ ఆల్సో రొటేటెడ్ బై యాంగిల్ 2 తీటా ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ 2 తీటా రొటేట్ అవుతుంది అనమాట. ఇమేజ్ మిర్రర్ని కనుక మీరు తీటా రొటేట్ చేశారనుకోండి, ఇమేజ్ 2 తీటా రొటేట్ అవుతుంది సేమ్ డైరెక్షన్లో. ఓకేనా, ఓకే. సో మనకి 2 పాయింట్స్ తెలిసాయి. ఏంటి 2 పాయింట్స్? వీ హ్యావ్ లర్న్డ్ 2 పాయింట్స్. సో one is first point, if object or incident ray rotated by an angle theta, then reflected ray or image rotated by theta, ఇది clockwise అయితే ఇది యాంటీ clockwise. Second point, if mirror rotated by an angle theta clockwise అయితే reflected ray or image rotated by 2 theta in the clockwise direction. Okay, these 2 points. Now the question is if the object rotated by 30 degrees clockwise and then mirror is also rotated by an angle 50 degrees. What is the rotation in the image పొజిషన్లో రొటేషన్ ఎంత వస్తుంది? సో ఎట్లాగా డ్రై డయాగ్రామ్స్ డ్రా చేసి అవి వేసి ఏమి చేయక్కర్లేదు. సో ఆబ్జెక్ట్ 30 degrees రొటేట్ అయింది క్లాక్ వైజ్, డెఫినెట్గా ఇమేజ్ ఈజ్ రొటేటెడ్ బై -30 degrees ఆపోజిట్ డైరెక్షన్. నెక్స్ట్ మిర్రర్ ఈజ్ రొటేటెడ్ బై 50 degrees. Image is rotated by 2 theta in the same direction. Image is also rotated by 2 theta. That means 100 degrees. So plus 100 degrees. So overall rotation ఎంత అవుతుంది? -30 plus 100, 70 degrees clockwise direction లో rotate అవుతుంది. Simple. So object is rotated by 30 degrees. Image is rotated by -30 degrees anti-clockwise direction. Mirror is rotated by 50. Image is also rotated by 100 in the same direction clockwise. ఇది యాంటీ క్లాక్వైజ్ మైనస్ తీసుకుంటే టోటల్ ఓవరాల్ రొటేషన్ అంతా 70 degrees clockwise. అంటే ఈ 2 ఎఫెక్ట్స్ వల్ల ఆబ్జెక్ట్ 30 degrees clockwise రొటేట్ అవ్వడం వల్ల, మిర్రర్ 50 degrees రొటేట్ అవ్వడం వల్ల క్లాక్వైజ్ దిస్ ఈజ్ ఆల్సో క్లాక్వైజ్ 50 degrees రొటేట్ అవ్వడం వల్ల ఇమేజ్ అది ఉన్న పొజిషన్ నుంచి ఎంత రొటేట్ అవుతుంది? 70 degrees రొటేట్ అవుతుంది క్లాక్వైజ్. ఇలా ఎన్ని సమ్స్ అయినా చేయొచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ పార్ట్, ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ ఫార్మేషన్, ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్స్కి సంబంధించి అండ్ రొటేషన్ ఆఫ్ ద మిర్రర్కి సంబంధించి. వీఆర్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 1 చూసిన తర్వాత ఇది చూడండి. థ్యాంక్ యూ.